మా అదృష్టం ఇంత తీపి జ్ఞాపకాన్ని మా అందరికి ఇచ్చిన దత్తు గారికి ఒక మంచి జ్ఞాపిక ఇవ్వాలి, గుర్తుగా ఇవ్వాలని చెప్పేసి రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి పాంచజన్యాన్ని ఊరుతున్నది ఆయన బ్యానర్ వైజయంతి. దాన్ని ఆయన చేతికి అందివ్వాలి ఎందుకు అనిపించింది, అది దేవుడు బొమ్మలు చెక్కినటువంటి మంచి బాగా ఇది ఉంది శంఖం అది. నేను నుంచి వచ్చే స్పందన చూస్తుంటే అంతా ఇంత కాదు. ఇదేదో ఫస్ట్ రిలీజ్ లాగా ఉంది. అప్పుడు పెద్దవాళ్ళు చూశారు, వాళ్ళ పిల్లలు మా నాన్న ఇందిరా చాలా బాగుంటుందని చెప్పారు, బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇందిరా. వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం. వీరశంకర్ రెడ్డి ఆ రికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దళదరిస్తుంది, అట్లా ఉంటుంది. అప్పుడు ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు, ఆ స్పేస్ ఇవ్వకపోతే ఆయన కొట్టేవాడు, రోజున మాట్లాడుకునేవాడు కూడా. అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూసాం, ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం. ఎవరో అన్నారు, నువ్వు ఇదివరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళామండి, ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలు తీసుకుని వెళ్తాం నువ్వు అని. ఒక చిన్న పిల్లలు అయితే సినిమా చూడలేదంట, వాళ్ళ నాన్న వేసే డ్యాన్స్ చూస్తున్నారు థియేటర్లో. ఇది నాన్నకి ఏం పోయే కానీ వచ్చిందమ్మా ఇలా డ్యాన్స్ చేస్తాడు, మోకాళ్ళు ఒకట్లేదు, దాయి దాయి దమ్మకి వీర స్టెప్ ఏంటని చెప్పేసి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడిని. వర్షం పాట, వర్షం ప్రతి క్లాసులోనూ ప్రతి ఒక్కడు నిన్న సీసాలు పట్టుకెళ్ళారు, వర్షం పడతారు థియేటర్లో సార్. తడిపిస్తారా? ముఖ్యంగా ఆ జడతో నా మనసు కాయ జడ లేదు అనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ మూమెంట్ చేస్తూ జడతో నా మనసు లాగేసిందా కాదు మరి జడ మల్లె పువ్వులు అంటే కుదరదా, సో మీరు రాసిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అంటే నేను ఆసుగా హీరో పాడేశాడు, జడ టచ్ చేద్దామంటే జడలేదు అక్కడ. ఫన్ తోటి మీరు తప్పుని సరిదిద్దారు. టెంపో అది నాకు మరీ అన్న బంబంబోలే సాంగ్లో నేను నిన్న ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తాను, నేను కూడా చిన్న డ్యాన్స్ మూమెంట్ డాన్స్ చేశాడా ఏంటంటే అన్న, మీరు టీ షర్ట్ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇలా 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 ఆ బంబంబోలే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారు, అలాంటిది నాకు ఆ రిథమ్. ఈ మధ్య విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి కీరవాణి గారితో. వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబంబోల్ లాంటి సౌండింగ్, బంబంబోల్ లాంటి ఒక వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ సిస్టర్ పట్టుబట్టి ఇస్తానయా నీకు అని కీరవాణి గారు చతుర్థంగా ఇచ్చారు. రాముడు వారి అది చూడబోతున్నాం. మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఇందిరా ద టైగర్ అనే పేరుతోటి. అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి. దానికి నాంది పలికింది ఇందిరా ద టైగర్. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, ఈ నాలుగింటికి 4 మార్కులు ఇస్తామండి సినిమాకి. కానీ ఈ మీ దగ్గరికి వచ్చేసరికి ఇవి మేము సగం అయితే మాకు సగం అంతే అంతే. మీ గురించి ఒక మాట చెప్తా. మీరు ఖైదీ సినిమాలో వస్తుంటారు బ్రిడ్జి మీద, ఎక్కడికి వెళ్తూనే ఉంటాడు అంటే కోటిపల్లి ఓహో అని వెళ్ళిపోతుంటాడు. కానీ మీరు షిఫ్ట్ అవుతారు, ఏంటి కొండపల్లి అక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం. అట్లా మీరు ఇండస్ట్రీకి
నటుడిగా వచ్చారు, కానీ మనసు మార్చుకుని మహానటుడు అయ్యారు. అది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు, మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తు గారు నేను అన్న మీరు రావాలి, మీరు కూర్చోవాలి, అప్పుడు కానీ పెద్ద అబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే 4 రోజులు ఆయన వచ్చి, ఆయనకు అవసరం లేదు డైలాగ్, సీన్ బై సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. జగదేవి వీరు అతను సుందరి నుంచి ఆయన చేసి సినిమా అన్నింటిలో నన్ను కూర్చోబెట్టారు అందరూ. 2.5 months కూర్చున్నారు ఆయన జగదేవి సుందరికి మద్రాసులో. రాఘవేంద్ర వారిని 5-6 రోజులు మిస్ అయ్యాడు, కానీ 2.5 months ఆయన తప్పన ఇది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో. ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది, మేము ఫస్ట్ కాపీ చూసాం, 3 hours 20 minutes వచ్చింది. 25 minutes తగ్గించాలన్న ఇది 18 నిమిషాలు 20 నిమిషాలు లేపు అవుతారు. ఇప్పుడు మేమంతా అనుకున్నాం మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ఎవరో ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఏమి ఇస్తారో తెలియదు, ఎలాంటి సహకారం లభిస్తుందో తెలియదు. ఒక బ్రెయిన్కి 2 బ్రెయిన్లు గొప్పవి, 2-3 బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవి. అది నమ్మినటువంటి మనిషి గొప్ప. వెల్కమ్ చేయాలి, అందరికి ఇన్పుట్స్ తీసుకోవాలి, అప్పుడే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈగోలు అనేది ఉండకూడదు. ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది? ఇందిరా అంటే బి గోపాలే. డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం, సాహిత్య జ్ఞానం, లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారండి. కామన్ సెన్స్. ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం. షౌకత్ అలీ ఖాన్ కొడతా ఉండేది, కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు, డైలాగ్ లేదు అక్కడ. అప్పుడు చిరంజీవి గారు వచ్చి గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు. ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు చెప్పారు గోపాలకృష్ణ గారు, చిరంజీవి గారికి ఇది ఫోన్ ఇచ్చాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని ఆ డైలాగు లేకపోతే ఆ సీను గొప్పగా ఉండదు. నాకేంటంటే ఏదైనా సరే ఇది రాఘవేంద్ర గారిని నేను నేర్చుకున్నది. ఎలాగంటే రాఘవేంద్ర గారు ఏదో సినిమాలో మంచి దొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తుంటే నేను కింద నుంచి వెళ్ళాలి. అయిన తర్వాత ఫ్రేమ్ పెడతంటే ఆయనకి ఎక్కట్లేదు, ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆపాడు, మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది. ఆయనకి నచ్చలేదు, బాబాయ్ నువ్వు అలా 2-3 స్టెప్స్ ఎక్కి రివర్స్ తిరుగు, తను కిందకి దిగి వస్తాను. ఎందుకు అట్లా ఇల్లాజికల్గా ఉంటుంది కదంటే, బాబాయ్ నా హీరో ఎప్పుడు టాప్, హీరోది పై చేయిగా ఉండాలి, తగ్గడానికి వీలేదు. ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా, మాస్ అలా ఉంటుందని నేను అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాను. చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటారు. చిరంజీవి గారు, సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్ళి విలన్ ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని. ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా. ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి, గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్, అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్, అప్పట్లోనే నాకు తెలిసి 60,000 70,000 ఎంత ఎక్కువ చాలా అవుతుంది, అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ సీన్ యాక్ట్ చేశాడు. అసలు ఎట్లుంటుంది, డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో. ఆ కండవ వేసి కుర్చీ లాగి దగ్గర సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్. ఆ సీన్ అన్నా నేను మిడ్ నైట్ 12ంటికి ఇప్పుడు ఎడిటింగ్ చేశా. దత్తు గారు ఒక చోట ఉండగా వచ్చారు, 12 o'clock వచ్చారు. చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, గోపాల్ బ్రహ్మాండంగా ఉంది ఈ సీను అని వెంటనే 12:30కి చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వదినమ్మ సురేఖ్ గారు ఫోన్ తీశారు. దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే, లేదు నేను బాస్తో మాట్లాడాలి, పడుకొని ఉన్నారు, లేపండి మాట్లాడాలన్నారు. ఆమె లేపి చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చి దత్తు గారు ఏంటంటే, దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారంటే, బాస్ ఇది ఒక సాంగ్ బాస్, ఈ సీను అదిరిపోయింది, ఏమి చేశారు బాస్ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు ఇప్పుడు సీన్ చూసాను, మీకు చెప్పాలన్నది చెప్పేశాను, నేను హ్యాపీ. కమర్షియల్ సినిమాలకి ఈ ఇంద్ర ఒక నిఘంటువు, ఒక గైడ్ అండి అది అనుకోవచ్చు. అలాంటి ఇది
టేకింగ్ వైజ్ కానీ కథనం కానీ డైరెక్ట్గా బి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన చిన్ని కృష్ణ కానీ నేను రచయితగా మాత్రం రాయలేదన్నా. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను అంతే అన్నా. అంతకంటే ఇంకేం చెప్పలేదు. చిరంజీవి గారు లేకపోతే అసలు ఈ అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది. జగదేకవీరుడు, చూడాలనుంది, ఇంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే. చిరంజీవి గారికి ఏమిచ్చి రుణం తీసుకోవాలో నాకు అర్థం కాదు. నేను ఆ మాట మీరు పెద్ద పెద్ద మాట నేను ఒప్పుకోరు సార్. మీరు డెఫినెట్గా మేము అందరం మీ రుణం తీర్చుకోవాలి. ఇందిరా 2 చేయాలని నేను నా కోరిక. డన్ బాబాయ్, డన్. జగదేకవీరుడు అతిలోక సుందరి కూడా మీరు చేయాలనే ఆలోచన ఉంది. ముందు చేశారు కాబట్టి దీనికి ఇందిరాకి ఒకటి, జగదేకవీరుడికి ఒకటి, 2 సీక్వెల్స్ వస్తాయి. ఇది నేను 100% రాననుకున్నారా, రాలేననుకున్నారా, 22 ఏళ్ల తర్వాత వచ్చిన మళ్ళీ అదే ఊపు, అదే ఉత్సాహం, అదే అద్భుతం.